ఈరోజు వీడియోలో ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా మనం మార్చాలనేది తెలుసుకుందాం. అయితే ఈ విషయం చాలామందికి తెలుసు, కానీ ప్రజెంట్ ఇప్పుడు యూఐడిఐ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారంగా మనకు ఫాదర్ నేమ్ కానీ తర్వాత డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ ఇవన్నీ కూడా మనకు రిమూవ్ అయితే చేశారు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒకటే అనమాట సొల్యూషను. ఒకటి హెచ్ఓఎఫ్ ద్వారా, లేదు అనుకుంటే పక్కాగా మీకు రిలేషన్ ప్రూఫ్ ఉంటే కనుక ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరైతే అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మనం సెల్ఫ్గా ఇంతకు ముందులాగా వాటర్ ఐడి కార్డు కానీ లేదంటే ఏదైనా గజిటెడ్ ఫామ్ కానీ ఇలాంటివన్నీ పెట్టి మనం చేసిన రిలేషన్ నేమ్ అయితే రాదనమాట. అయితే ఇక్కడ చాలామంది మీలో అడుగుతున్న విషయం ఏంటంటే, మేము పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా జాబ్ గురించి కానీ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ మాకు ఈ రిలేషన్ నేమ్ ఖచ్చితంగా మాకు ఆధార్ కార్డులో ఉండాలని చెప్పేసి అంటున్నారండి. దానివల్ల ప్రాబ్లం అయితే అవుతూ ఉందని చెప్పేసి అన్నారు. హెచ్ఓఎఫ్ ద్వారా మీరైతే చేసుకోవచ్చండి. ఖచ్చితంగా మీకు ఈ రిలేషన్ నేమ్ ఏదైతే ఉందో అదైతే మీకు యాడ్ అవుద్ది అనమాట. అయితే ప్రస్తుతం ఇప్పుడు హెచ్ఓఎఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ద్వారా మనం చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఓఎఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్ ఆల్రెడీ న్యూ డిస్ట్రిక్ట్లకి మార్చుకొని ఉండాలన్నమాట. కరెక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో అది అప్డేట్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ పిల్లలకు కానీ మిగతా వాళ్ళకి కానీ హెచ్ఓఎఫ్ ద్వారా మనం మార్చుకోవడానికి అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్ఓఎఫ్ ఫామ్ అయితే మనం నింపాలన్నమాట. అది మనం అప్లోడ్ చేయాలి, అదే ప్రూఫ్, ఇంకా అంతకంటే ఏం కాదు. డెమోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కనుక ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా ఉంది, ఆ వీడియో కూడా ఆ లింక్ కూడా మీకు కామెంట్లో పిన్ చేసి పెట్టాను. డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. మంచి మంచి సేల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖుకి ఫ్రీడమ్ సేల్ అని, తర్వాత ఆగస్టు 15కి మళ్ళీ ఇంకొక సేల్ అని మంచి మంచి డిస్కౌంట్లో ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. మన ఎలక్ట్రానిక్ సామాన్లు ఎప్పుడు తరచూ వాడుతూ ఉంటాం కదా ఈ నెట్ సెంటర్లు గట్రా. మీకు ఒకవేళ అవసరమైనప్పుడు అలాంటి సేల్లో మీరు కొనుక్కుంటే రేట్ తగ్గుతుంది అనమాట. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. మనం డెమోలోకి అయితే వెళ్దాం. మీకు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, డైరెక్ట్గా పీడిఎఫ్ లింకు డౌన్లోడ్ చేసుకోండి. ఏ తప్పులు కూడా ఉండకూడదు అనమాట. ఇందులోని చాలా జాగ్రత్తగా అయితే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్లో రాయాలండి. బ్లూ ఇంక్ అయినా పర్లేదు, బ్లాక్ ఇంక్ అయినా పర్వాలేదు. ఇక్కడ ఐ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఎవరి పేరు రాస్తారంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఎవరి అడ్రస్ నుంచి మీరు మార్చుదాం అనుకుంటున్నారు అంటే అడ్రస్ బేస్ చేసుకొని, ఇప్పుడు మీ నాన్నగారు అడ్రస్ ఉంది, అది కరెక్ట్గా ఉంది అడ్రస్, అలాంటి అడ్రస్సే మీ పేరులో కూడా మీ ఆధార్ కార్డులో కూడా రావాలి అంటే వాళ్ళ యొక్క అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ వాళ్ళ నేమ్ అయితే రాయాలన్నమాట. వాళ్ళ నేమ్ ఎలా రాస్తారు? యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో హెచ్ఓఎఫ్ది ఆ విధంగా ఇక్కడైతే రాస్తారు. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తాలూకు నేమ్ అనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ ఆఫ్ అని చెప్పేస్తుంది కదా, అంటే రెసిడెంట్, ఆయన అడ్రస్ ఎలా ఉంది ఆధార్ కార్డులో, ఇంటి నెంబర్తో సహా మొత్తం ఎలా ఉందనేది ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలాగే మొత్తం ఈ టోటల్గా ఈ రెండు లైన్స్లోని కూడా మీరు ఫిల్ చేయాలన్నమాట, మొత్తం క్యాపిటల్ లెటర్స్తో. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అని అడుగుతున్నారు కదా, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరిది? హెచ్ఓఎఫ్ అనమాట. ఇక్కడ ఎవరైతే పేరు రాశారో వాళ్ళ తాలూకా ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ రాయాలన్నమాట, అంటే హెచ్ఓఎఫ్ది, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏదైతే హెచ్ఓఎఫ్ రాశారో వాళ్ళదే మీకు రిలేటివ్ నేమ్ కింద అయితే వస్తుంది అనమాట. మదర్ అయితే మదరు, ఫాదర్ అయితే ఫాదరు, లేదంటే గార్డియన్ అయితే గార్డియన్. ఈ గార్డియన్ రాశారనుకోండి, మీకు గార్డియన్ కింద అంటే రిలేషన్ నేమ్ కింద గార్డియన్ పేరే వస్తుంది. ఫాదర్ది రాస్తే ఫాదర్దే వస్తుంది, మదర్ది రాస్తే మదర్దే వస్తుంది అనమాట. ఓకేనండి? ఇప్పుడు మనం కొద్ది కిందకు వస్తే ఇక్కడ ఎవరికి మార్చాలనుకుంటున్నారు అనేది ఇక్కడ రాయాలన్నమాట. వాళ్ళ యొక్క పేరు ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలాగనమాట. ఎవరికైతే మార్చాలనుకుంటున్నారో అంటే వాళ్ళ పిల్లలది కానీ ఉంటాయి కదా, వాళ్ళ తాలూకు నేమ్ అయితే రాయాలి, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ రాయాలి. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈ పైన ఇచ్చిన ఇన్ఫర్మేషను వీళ్ళు ఏమవుతారు అనేది ఇక్కడ రాయాలి. సన్నా, డాటరా, లేదంటే మళ్ళీ పేరు రాయకూడదండి. సన్ అయితే ఎస్ఓఎన్ సన్ అని చెప్పేసి రాయాలి, డాటర్ అయితే డాటర్ అనే రాయాలి. ఓకేనండి? అలాగే రాయాలన్నమాట. తర్వాత కొద్ది కిందకు వస్తే ఇక్కడ మీకు ఫస్ట్ కాలంలో ఎవరికైతే మీరు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరే ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనండి? తర్వాత కొద్ది కిందకు వస్తే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లో కూడా సేమ్ నేమ్ అయితే రాస్తారు. ఎవరికైతే మార్చాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే రాసేస్తారు. కొద్ది కిందకు వస్తే మీకు ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సిగ్నేచర్ అయితే పెట్టాలన్నమాట. నేమ్ రాసి సిగ్నేచర్ పెట్టాలి. పైన మీరు నేమ్ రాసేయండి, కింద మీరు సిగ్నేచర్ పెట్టినా సరిపోతుంది. ఓకేనా? హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఇక్కడ ఇందులో ఎవరిదైతే ఇచ్చారో వాళ్ళ యొక్క సంతకం అయితే కిందన కావాలన్నమాట ఇక్కడ. తర్వాత మీరు ఏ రోజైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ రోజు డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత దీన్ని ఒక పీడిఎఫ్లోని స్కాన్ చేసి పెట్టుకోండి. నీట్గా ఉండాలి, ఎక్కడ కూడా ఒక్క లెటర్ కూడా తప్పు రాకూడదు అనమాట. ఇలా రుద్దినట్టు కానీ అసలు ఎక్కడ
చిన్నది కూడా రుద్దినట్టు ఉండకూడదు, లేదంటే రిజెక్ట్ అయిపోతుంది. మీరు అంతా కరెక్ట్గా రాసి ఒక లెటర్ మీరు బ్లర్ చేసి ఉంచినా మొత్తం రిజెక్ట్ అయితే అయిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే రాయండి, అన్ని క్యాపిటల్ లెటర్లో రాయండి. హెచ్ఓఎఫ్ ఫామ్ ఫిల్ చేసే పద్ధతి అయితే ఇదనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా యూఐడిఐ వెబ్సైట్లోకి అయితే రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబరు, ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబరు, ఓటీపీ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోయింది. వన్స్ ఒకసారి మీరు లాగిన్ అయ్యాక డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది కదా. ఫస్ట్ మీరు అడ్రస్ అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఓఎఫ్ బేస్డ్ అని చెప్పేసి కూడా ఉంటుంది అనమాట. మనం చేయవలసింది ఇక్కడ హెచ్ఓఎఫ్ కాబట్టి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే కరెంట్ డీటెయిల్స్ ఎవరికైతే మార్చాలనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో లాగిన్ అవ్వాలి, హెచ్ఓఎఫ్ దాంట్లో కాదు. హెచ్ఓఎఫ్ దాంట్లో తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు ఎవరికైతే మార్చాలనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో లాగిన్ అయ్యి వాళ్ళ కరెంట్ డీటెయిల్స్ అన్నీ, అడ్రస్ ఎలా ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. కొద్దిగా కిందకు వచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ఎవరు బేస్ చేసుకొని మీరు అడ్రస్ అనేది అప్డేట్ చేస్తున్నారు అంటే హెచ్ఓఎఫ్ తాలూకా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలన్నమాట. ఎంట్రీ చేయగానే ఇక్కడ మీకు వాళ్ళకి ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, లాస్ట్ 3 డిజిట్స్ కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ సెలెక్ట్ హెచ్ఓఎఫ్ రిలేషన్ విత్ అప్లికెంట్ ఏంటంటే ఈ అప్లికెంట్కి ఇప్పుడు ఆధార్ కార్డు అడ్రస్ మారుస్తున్నారు. ఈ యొక్క అప్లికెంట్కి హెచ్ఓఎఫ్ ఏమవుతారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు చైల్డ్, ఫాదరు, గార్డియన్, మదరు, నెక్స్ట్ స్పోసు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను ఫాదర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వ్యాలిడ్ సపోర్ట్ డాక్యుమెంట్ టైప్ అని చెప్పేసి అడుగుతున్నారు. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు మనం ఏం రాసాం, హెచ్ఓఎఫ్ బేస్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే రాసాం కాబట్టి అదే ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు అనమాట దాన్ని. హెచ్ఓఎఫ్ బేస్డ్ ఆధార్ అడ్రస్ అప్డేటెడ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ లేకపోతే కనుక దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు ఇప్పుడు ప్రజెంట్ పెట్టినా మీకు ఈ రిలేషన్ నేమ్ అయితే రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్. హెచ్ఓఎఫ్ ద్వారా చేస్తే మాత్రం వస్తుంది, కావాలంటే ట్రై చేయండి. అందుకే మీకు ఇక్కడ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేయగానే ఒక పాపప్ అయితే వస్తుంది, దాన్ని ఓకే చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎస్ఆర్ఎన్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఎస్ అని చెప్పేసి ఉండి తర్వాత నెంబర్స్ అన్నీ ఉంటాయన్నమాట. దీన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఇది మనం ఎక్కడ ఉపయోగించాలో ముందు చెప్తాను నేను. ఇది మెయిన్ అనమాట. మీకు ఎక్నాలజ్మెంట్లో కూడా వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ముందే నోట్ చేసి పెట్టుకోండి ఇది, ఓకేనా. నేను మొత్తం అన్ని ఇచ్చేసానండి, డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేశాను అనమాట. స్కాన్ చేసిన ఇప్పుడు మనం ఏదైతే మనం ఫిల్ చేసామో దాన్ని స్కాన్ చేసి హై రెజల్యూషన్లో అప్లోడ్ కూడా చేసేసాను. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ ఐహీడ్ బై అని చెప్పేసి ఉంది కదా, దాని మీద టిక్ చేసుకొని ఇక్కడ పేయూబీస్ కానీ లేదంటే జీరో పే కానీ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇందులో మీరు షో ఆల్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని అందులో ఫోన్పేని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నంటే మీ యూపీఐ అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. అది ఇచ్చేసి జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయగానే మీ నేమ్ అది కనిపిస్తుంది, అంటే యూపీఐ ఎవరి పేరు మీద ఉందో. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఇలా వస్తుంది అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ మీ ఫోన్పేకి లింక్ అనేది పంపిస్తారు, అంటే పే చేయమని చెప్పేసి 50 రూపీస్ పే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ రీఫ్రెష్లు గట్రా అలాంటివి చేయకండి, చేస్తే కనుక మళ్ళీ పేమెంట్ ఫెయిల్డ్ అయిపోతుంది. వన్స్ ఒకసారి సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని చెప్పేసి వచ్చేస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఎస్ఆర్ఎన్ నెంబరు కనిపిస్తుంది కదా, దీని ముందే నోట్ చేసుకోమని చెప్పాను కదా, మీకు ఈ డౌన్లోడ్ చేసిన అక్నాలజ్మెంట్లో కూడా అది ఉంటుంది. ఇది మనం ఎక్కడ ఉపయోగించాలంటే ఇక్కడతో మీరు అడ్రస్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి పేమెంట్ కూడా చేశారు, అంతా అయిపోయిందండి. ఇక్కడతోటి మీకు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే హెచ్ఓఎఫ్ ద్వారా మీరు చేశారు కాబట్టి హెచ్ఓఎఫ్ ఎవరిదైతే రాశారో మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎవరిదైతే రాశారో వాళ్ళ దాంట్లో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ తాలూకా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వాలి. నేను అలాగే లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఆ పేజీ ఇదనమాట, ఇది హెచ్ఓఎఫ్ అనమాట. ఇప్పుడు ఓకేనండి, అర్థమైందా? హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో లాగిన్ అయ్యాను. ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా నా సన్నకి నేను ఆధార్ కార్డు అడ్రస్ అప్డేట్ పెట్టాను, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పేసి మనం ఇందులో రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నమాట హెచ్ఓఎఫ్ దాంట్లోని. అర్థమైందండి? ఇప్పుడు మనం హెచ్ఓఎఫ్ దాంట్లో లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మై హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హెచ్ఓఎఫ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఎస్ఆర్ఎన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇందాక నేను నోట్ చేసుకోమని చెప్పాను కదా, ఎవరికైతే అడ్రస్ మార్చారో వాళ్ళ తాలూకా ఎస్ఆర్ఎన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫిల్ చేయగానే ఇక్కడ యాక్సెప్ట్ అనే బటన్ అయితే మీకు హైలైట్ అవుతుంది అనమాట. అప్పుడు దాకా మీకు హైడ్ అయిపోయి కనిపిస్తుంది, ఇక్కడ యాక్సెప్ట్ అనే బటన్ మీకు హైలైట్ అవుతుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట, యాక్సెప్ట్ చేస్తున్నారా మీ అడ్రస్ని షేరింగ్
అడ్రస్ షేరింగ్ కోసం మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా హెచ్ఓఎఫ్ ద్వారా అని చెప్పేసి అంటే కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ రిక్వెస్టెడ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ షేరింగ్ యువర్ అడ్రస్. అంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ద్వారా ఈ అడ్రస్ ఏదైతే ఉందో అది ఎవరికైతే పెట్టారో మీ పిల్లలకు కానీ ఇంకా ఎవరైనా ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ అడ్రస్ అనేది మీరు షేర్ చేసినట్టు అనమాట. అంటే యాజ్ పర్ హెచ్ఓఎఫ్లో ఎలా అయితే ఉందో అలాగే వాళ్ళ తాలూకా ఆధార్ కార్డులో అడ్రస్ అనేది చేంజ్ అయిపోద్ది విత్ రిలేషన్ నేమ్ తోటి అండి. అంతేనండి, ఇప్పుడు దాకా చేయవలసింది చాలా సింపుల్ అనమాట. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే హెచ్ఓఎఫ్ ద్వారా మారుస్తున్నారు, అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ స్కాన్ చేసి పేమెంట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు, కానీ మళ్ళీ హెచ్ఓఎఫ్లో లాగిన్ అయ్యి ఈ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. యాక్సెప్ట్ చేయకపోతే అవ్వదు, ఖచ్చితంగా అవ్వదనమాట. ఎందుకంటే అతను ఒక ప్రూఫ్గా ఇచ్చారు కాబట్టి అతను యాక్సెప్ట్ చేసినట్టుగా మనం ఇందులో రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో కొద్దిగా జాగ్రత్తగా నింపండి, ఎటువంటి తప్పులు కూడా ఉండకూడదు, అన్ని క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు హెచ్ఓఎఫ్ ద్వారా అడ్రస్ ఎలా మనం చేంజ్ చేసుకోవాలనేది. ఈ అడ్రస్ మీరు హెచ్ఓఎఫ్ ద్వారా చేంజ్ చేసే ముందు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఆల్రెడీ అప్డేట్ అయి ఉండాలి, లేదంటే వాళ్ళ తాలూకా ఆధార్ కార్డు అడ్రస్ బేస్ చేసుకొని మిగతా వాళ్ళకి మారుతుంది కదా. కాబట్టి ముందు ఒకరికి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి చేంజ్ చేసేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా మార్చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.